వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏమి రెసిపీ అంటే హల్వా అండి. హల్వా చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో. పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే ఎంత బాగా వచ్చినాయో. దీనికి ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో హల్వా. దీనికి ఏమేం కావాలి ఏంటి అన్నీ కూడాను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇప్పుడు అట్లా పీసెస్గా కట్ చేసుకుని దాని మీద కాజు అలా జీడిపప్పు అలా పెట్టేసుకుంటే ఎంత బాగా వచ్చినాయనండి. తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. కానీ ఇది మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఇలా చూసి చేసుకుంటారు. ఇలా చూసి ఈ వంట చేసుకుంటా టేస్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి నేను ఈ హల్వా అనేది చేస్తున్నానండి. చూడండి ప్లేట్లో పెట్టినా కూడా మీకు చూపిస్తాను. కొన్ని పీసెస్ ఇలా ప్లేట్లో పెట్టి కాజు పెట్టి చూపిస్తున్నాను. పైన అలా కాజు పెట్టుకేసుకోవటమేనండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియోలోకి. దీనికి కావాల్సినవి ఏమేమిటి అనేది అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పాలండి, 1/2 లీటర్ ప్యాకెట్ పాలు. పచ్చి పాలే మనం పొయ్యి మీద పెట్టుకుని కాసుకోవాలన్నమాట. ముందు పాలు, అదిగో బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అండి. అది నెయ్యి అండి, మనం ఇంట్లోనే చేసి పెట్టుకునే నెయ్యి. అది జీడిపప్పు అండి, అది కాజు. యాలకులండి, ఒక 4-5 యాలకులు. దీనికి పంచదార కూడా కావాలండి, అది కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము. గిన్నె పెట్టేసుకొని ఇక పాల ప్యాకెట్ తీసుకొచ్చానండి. మీకు ఏదైనా సరే వంట ఏది చూపించినా కానీ కొలత ప్రకారం చూపిస్తాను కాబట్టి నేను ఒక గిన్నెలో పోసుకొని కొలత ప్రకారమే చూపిస్తానండి. ఎన్ని పాలకి ఏవేమి ఎన్నెన్ని వేయాలనే కూడా మనకి సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ప్యాకెట్ కట్ చేసుకుని ఒక గిన్నెలో పోసేసుకుందాం ముందుగా పాలని. ½ లీటర్ మొత్తం కూడాను గిన్నెలో పోసేసుకున్నామండి పాలు. దీని కొలత ప్రకారం మనము ఇది చూపిస్తాను ఇప్పుడు. గ్లాసు చూడండి, అది గ్లాస్తో కొలిసి పోస్తున్నాను. ఆ గ్లాస్తోనే రవ్వ అన్నీ కూడాను ఎన్ని వేయాలో కూడా ఆ గ్లాస్తోనే మనం ఏదైతే పాలు కొలుస్తామో అదే గ్లాస్తో రవ్వ కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవాలన్నా ఆ గ్లాసు కొలతేనండి. ఒక గ్లాసు పాలు పోసేసాను. కొంచెం తక్కువగా 2వ గ్లాసు అయినాయండి, కొంచెమే తక్కువ. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన స్టవ్ వెలిగించేసుకుందాము. పాలు స్టవ్ మీద కాగుతూ ఉంటాయండి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం స్టవ్ని. పాలు బాగా హీట్ ఎక్కాలి, పొంగు వస్తుందన్న దాకా హీట్ ఎక్కాలండి పాలు మాత్రము. దీనిలోకి ఇప్పుడు పంచదార కూడా వేయాలండి. అదిగో పంచదార తీసుకుని వచ్చాను, షుగరు.
ఆ షుగర్ తీసుకుని వచ్చాను. ఎంత వేస్తానో కూడా మన కొలత ప్రకారమే చూపిస్తానండి. 2 గ్లాసు పాలుకి కొంచెమే తక్కువ అండి పాలు. 2 గ్లాసుల పాలుకి ఇప్పుడు షుగర్ ఎంత వేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఏది చేసినా సరే మన కొలత ప్రకారమే చేస్తానండి. మీకు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అర్థం అవ్వాలి కదా. అదిగో చూడండి, సగం పైగా చూడండి కొలత ప్రకారం సగం పైగా షుగర్, అదే పంచదార మనం ఆ పాలల్లో వేసేసుకుందాము. ఇప్పుడు దాన్ని మనం ఒక గరిటెతో తిప్పేసుకుందాం. పాలు పంచదార బాగా కరగనిద్దామండి. ఈ రెండు కూడా ఈక్వల్లో కరుగుతూ ఉంటాయి. పాలు వీటెక్కుతుంది, ఈ పంచదార ఈలోగా కరిగిద్ది. ఒక గరిటె ప్లేట్ తీసి మన పక్కన పెట్టేసుకుందాము. బాగా హీట్ ఎక్కాలండి పాలు మాత్రం. అది యాలకుల పౌడరు దంచి వేస్తున్నాను, 4 యాలకులు. పాలు పంచదార యాలకులు 3 కూడాను మళ్ళీ తిప్పేసుకునేలా పాలల్లో గరిటె పెట్టేసుకుని తిప్పేసుకోవాలి. బాగా పొంగు వస్తుంది, ఇట్లా తెరులుతుంది అన్నదాకా తెరలనివ్వాలండి పాలని. ఈ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పాలుతో మనం మేగడతోనే పాలు అట్టిపెట్టేస్తాం కదా, పచ్చి పాలు. అది చూడండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ఇంట్లోనే చేసుకున్న ఆర్గానిక్ నెయ్యి అండి అది. బయట నెయ్యి అనేది నేను ఎక్కువగా వాడను. ఇలా స్వీట్లో అయినా దేనిలోనైనా సరే మన ఇంట్లోనే చేసుకునే నెయ్యి ఉంటుందండి, ఆర్గానిక్ నెయ్యి. ఇప్పుడు పాలు, నెయ్యి, పంచదార, యాలకులు అన్నీ కూడా అలా గరిటెతో తిప్పేసుకొని పొంగు వచ్చిందాకా బాగా తెరలనిద్దాము. అవి చూడండి ఎలా తెరులుతున్నాయో. ఇప్పుడు రవ్వ అండి, చూడండి పాలకు 2వ గ్లాసు ఎలా వెళ్తుందో కొంచెం తక్కువగా గ్లాసు రవ్వ, కొంచెమే తక్కువ, 1 స్పూను 2 స్పూన్లు తక్కువ అండి. ఆ గ్లాస్తోనే మనం రవ్వ కూడా వేసేసుకుందాం. సుజీ రవ్వ మీకు తెలుసు కదా, ఇందాక కూడా చెప్పాను. అలా పోస్తా గరిటెతో తిప్పుతా పోయాలండి, లేదంటే ఉండగట్టినట్టు అవుతుంది. మనం పోసేటప్పుడు ఒక చేతిలో గ్లాసు రవ్వ, ఇంకొక చేతిలో గరిటె పోయాలి. మనం ఇప్పుడు నెయ్యి రవ్వ కూడా వేసేసుకున్నాము. మేగడతో పాలు ఉండయండి. చాలా టేస్టీగా వచ్చిద్దండి. ఇప్పుడు నెయ్యితో చిక్కటి పాలు కదండి అవి, ఇంత చుక్క వాటర్ కూడా వేయలేదు, ఓన్లీ పాలతోనే ఈ హల్వా అనేది నేను చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కొంచెం అడుగు అంటినట్టుగా అవుతుంది. ఇప్పుడు కొంచెం కలర్ వేస్తున్నానండి, ఫుడ్ కలరు లైట్గా. యాక్చువల్గా దీన్ని వాడను నేను, ఇలాంటి వాటిల్లో మనకి ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదండి, కలర్ఫుల్గా ఉంటాయని లైట్గా కొంచెం వాటర్లో కలిపి అలా వేసానండి. ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి చుట్టూ మనం అప్లై చేసుకుందాం. ఇప్పుడు అదిగో చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. ఈ ప్లేట్లో అనేది అది దగ్గరకు వచ్చినాక పోయటానికి మనం నెయ్యి అప్లై చేసుకున్నాము ప్లేట్లో. చూడండి దగ్గరకు వచ్చేసింది హల్వా. ఇప్పుడు అడుగు అంటుతుంది అన్నంగా మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. ఇక పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో దగ్గరికి తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టేసుకుందాం దాన్ని. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా హల్వా అంతా
ఇలా ప్లేట్లో చదురుకున్నట్టుగా చదరంగా పెట్టుకుందాము. అన్నీ కూడా టేస్ట్ అయిన పదార్థాలన్నీ వేసాం కదండి మనం. ఈ స్వీట్కి నెయ్యి అని, పాలని, పంచదారని, యాలకులని, మళ్ళీ ఒక అడుగున అలా ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసాం కదా, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు, వంట వీడియోలు అనేవి ఏవైనా సరే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. చూడండి, గరిటతో అలా చక్కగా 4 వైపులా కూడా సదురుకున్నట్టుగా చేయాలి. దాన్ని బాగా వేడి మీద ఉంది కదండి, చెయ్యి అనేది చూడండి పొగల్లాగా ఎలా వస్తుందో, అందుకని ఆ గరిటతో అలా చేస్తున్నాను. కొంచెం అట్లా చల్లారనివ్వనిచ్చి మన చేతితో కూడా అనొచ్చండి. బాగా వేడిగా ఉంది. చూడండి, నేను చూపించిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేస్తే ఎక్కడ ఏ పదార్థం ఎలా చేసామో, ఏ టైంలో ఏది వేసామో వంటలో కూడా మీకు అర్థం కాదు. ప్లీజ్ లైక్. చూడండి, అలా చేత్తో 4 వైపులా కూడా మనం అక్కడ కింద నెయ్యి అనేది అడుగున అప్లై చేసాం కదా, దాన్ని చుట్టూ ఇలా అంటూ మనం అట్లా 4 వేళ్లతో అరచేత్తో అలా సదరంగా చేసుకోవాలండి. ప్లేట్కి కొంచెం వేడిగానే ఉంటుంది చెయ్యి. మళ్ళీ చల్లారిపోతే అలా 4 వైపులా చదరంగా రాదని చెప్పి అలా చేస్తున్నానండి వేడి మీదే. అట్లా 4 వైపులా అప్లై చేసుకోవాలి. చూడండి ఎలా చుట్టూ ఎంత బాగా వచ్చిందో ఈ హల్వా అనేది. దీనికి ఏమేమి వాడామో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ హల్వా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడి మీద ఉండంగానే ఇలా మనం కట్ చేసుకుందాము. ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకుందాము. మళ్ళీ అటువైపుకి తిప్పి అట్లా చూడండి, ఇలా కొంచెం ఆరకముందే ఇలా కట్ చేసుకోవాలండి. చక్కగా వస్తాయి. మనం తీసుకుని వేసినప్పుడు ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే చక్కగా చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆరిపోయినాయి అన్నమాట అవి హల్వా అనేది. ఇప్పుడు పీసెస్గా మనం ఒక చాకుతో లేపి పెట్టేసుకోవచ్చండి. ఇది చేసేటప్పుడు మా చిన్నపాపను కూడా రమ్మన్నానండి, వచ్చింది కొంచెం సేపు. అదిగో చూడండి ఎలా వచ్చినాయో, ఎంత బాగా వచ్చినాయో. అదిగో ప్లేట్లో పెట్టేసి ఇప్పుడు ముక్కలు కూడా అలా పెట్టేసాను. జీడిపప్పు కూడా చూసారు కదా, కాజు పప్పు కూడా దాని మీద అలా ప్లేట్లో పెట్టేసుకుని కొన్ని పీసెస్ పెట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో